కేవలం వైసీపీని అణచివేయాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. 40% ఓటింగ్ ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం ప్రజల గొంతును నొక్కేయటమేనని వరదు కళ్యాణి చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కంటిన్యూగా వెళ్లాలో లేదో పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించే అవకాశం ఏర్పడుతుందని, లేకుంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అంటున్న ఎమ్మెల్సీ కళ్యాణితో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కట్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో తాము తేల్చుకుంటామని చెప్పి చెప్తున్న వైసీపీ నేతలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మీరు డిమాండ్ చేసుకున్నారు? గవర్నర్ ప్రసంగాన్ని అదే వినకుండానే బయటకు వచ్చేసారు, ఎట్లా చూడాలి? గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రానికి ఒక పెద్ద రాజ్యాంగాన్ని కాపాడుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి వచ్చారు కాబట్టి అతని దృష్టిలో ఈ అన్యాయాన్ని పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి. 4లో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. మిగిలిన ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ. అలాంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ కూటమి ప్రభుత్వానికి? అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఆ ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడుస్తుందా? గతంలో ఢిల్లీలో మనం చూసాం, 3 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ పార్టీకి. అలాగే ప్రతిపక్షము అనేది ప్రజల గొంతుకై అన్నింటినీ కూడా నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. ఆ గొంతుకుని ఈరోజు అణచడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. మీకు సంబంధించి అంటే అన్ని సీట్లు రాలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్తున్నారు కదా, దీని ఎట్లా? ఉన్నవి 4 పార్టీలు అండి, 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, మిగిలిన ఒకే ఒక పార్టీ. మరి దానికి ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్షం ఇవ్వాలి కదా. మరి ప్రజల తరపున ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజల తరపున ప్రశ్నించాలంటే ప్రతిపక్ష పార్టీ ప్రజల గొంతుకై నిలుస్తుంది కదా. మరి ఎక్కడైనా దేశ చరిత్రలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా? మరి బీజేపీకి ఆ రోజు 3 సీట్లు వచ్చినా ఎలా ఇచ్చారు ప్రతిపక్ష హోదా? మేము కోర్టులో వేయడం జరిగింది, పిటిషన్ వేశాము. దానికి కౌంటర్ పిటిషన్ వేయమని హైకోర్టు చెప్పింది. దానికి స్పీకర్ గారు ఎందుకు స్పందించట్లేదు? కొన్ని న్యాయస్థానంలో తేల్చుకోవడానికి వీళ్ళు కనీసం స్పందించకపోతే ఎలాగా? ప్రజల తరపున మేము ప్రశ్నించొద్దా? వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఈ ప్రభుత్వము 9 నెలలైంది, వాళ్ళు ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేశారు. ఎంత దారుణం అంటే ఓటేసిన ప్రజలు మనం చూసాం 2-3 రోజులుగా చదువుకునే విద్యార్థులు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. నిరుద్యోగులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశాము, ఎంత దారుణమైన పాలన అందిస్తున్నారు, ఎంత ఘోరంగా వీళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా మనం చూసామా? అలాగే అప్పులు 1,00,000 కోట్ల పైగా 9 నెలల్లో వీళ్ళు చేయడమే కాకుండా చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు 60% పైగా పెరిగిపోయాయి. 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది. 30% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ధరల భారం పెరిగిపోయింది. ఇంకో విధంగా తీసుకుంటే ఈ సూపర్ 6 హామీలని చెప్పి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ సూపర్ 6 ఎక్కడిచ్చారు? ఒక్క హామీ అయినా వీళ్ళు నెరవేర్చారా? నెరవేర్చలేదు. రేపు మళ్ళీ అసెంబ్లీ కొనసాగుతుంది కదా, బడ్జెట్ సమావేశాలు కానీ రేపు కానీ కంటిన్యూ అవుతారా మీరు? యాక్చువల్గా వాళ్ళు ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే ఖచ్చితంగా కంటిన్యూ అవుతాము. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి మాట్లాడడానికి మాకు సమయం ఇవ్వకపోతే మేము ఎలాగా? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ మీద ప్రస్తావిస్తారు, ఏ ఇష్యూ మీద పోరాటం చేస్తారు, దాని మీద ఈ ప్రభుత్వానికి చలనం వస్తుంది. మొన్ననే మిర్చి రైతుల కోసం వెళ్ళారు యాడ్కి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేయడము, కేంద్రానికి లేఖ రాయడం చేశారు. మరి అదేదో గతంలో ఈ రేటు పడిపోయినప్పుడు చెయ్యాలి కదా. జగనన్న స్పందిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా? అలాగే మహిళలు చాలా మంది మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళడమో, మేము పరామర్శకు వెళ్ళడమో, మా పార్టీ కాంపన్సేషన్ ఇవ్వడమో చేసి వీళ్ళు ఇస్తున్నారు తప్ప ఎక్కడ వీళ్ళు ఇస్తున్నారు పూనుకొని? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి భయం పట్టుకుంది. వీళ్ళకి గనుక ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్ష నేతతో సమానంగా మాట్లాడే టైము ఒక హక్కుగా వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నిటి మీద ప్రశ్నిస్తారు అని చెప్పి భయపడి వాళ్ళు ఇవ్వట్లేదు. ఈరోజు కేంద్రంతో వీళ్ళు ఎలియన్స్లో ఉన్నారు. కేంద్రం కూలిపోతుంది వీళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే. ఎందుకు ప్రత్యేక హోదాకు డిమాండ్ చేయట్లేదు? అలాగే పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారు? కేంద్రం తగ్గిస్తే వీళ్ళు ప్రశ్నించాలి కదా. ఇవన్నీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇంకా అసెంబ్లీకి రారా?
ప్రతిపక్ష హోదా వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము. ప్రతిపక్ష హోదా రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతిపక్ష హోదా వస్తేనే ఖచ్చితంగా మేము అటెండ్ అవుతామని తెలియజేస్తూ ఉన్నాం. రాని పక్షంలో ఏం చేస్తారు? ఏ విధంగా మీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు జగనన్న. ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము. ఇది కళ్యాణ్ గారు చెప్తున్నది. ఏదైనా ప్రతిపక్ష హోదా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇవ్వాలి. 40% ఓట్ షేరింగ్ ఉందని చెప్తున్నారు. దీని మీద ఎంతటికైనా పోరాటం చేస్తామంటారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలోనే మా పార్టీ యొక్క ఇది చేర్చుకుంటాం. మా జగన్, మా నాయకుడు ఇప్పటికే పోరాటం మొదలుపెట్టారని చెప్తున్నారు. అయితే ప్రజా సమస్యలని అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడాలంటే ఖచ్చితంగా హోదా ఉన్నట్లయితే, ప్రతిపక్ష హోదా ఉన్నట్లయితే ఎక్కువ సమయం మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. అయితే దీని మీద ప్రతిపక్ష హోదా ఇస్తేనే మళ్ళీ తిరిగి అసెంబ్లీకి వస్తామా, అది ఇచ్చినప్పుడు ఆలోచిస్తాం అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, అమరావతి నుంచి.